ఏపీలో పోలీసు అధికారుల తీరు ఏమీ బాగోలేదని వైసీపీని టార్గెట్ చేశారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన టీడీపీ వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. తన కోడలు కావ్యారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దుర్భాషలాడారని, గర్భిణి అయిన మాజీ వాలంటీర్ని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బాలినేని ఫైర్ అయ్యారు. ఇన్నేళ్ల రాజకీయంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లాంటి నీచుడిని చూడలేదని ఎమ్మెల్యే బాలినేని అన్నారు. 400 420 బ్యాచ్ ని వెంటేసుకుని దామచర్ల రెచ్చిపోతున్నారని, ఇళ్లపై దాడి చేసి కొట్టేంత మగాడివా నీవు అంటూ బాలినేని ఫైర్ అయ్యారు. టీడీపీకి కొందరు అధికారులు వత్తాసుగా ఉన్నారని, వారి అండ చూసుకొని తమను వేధిస్తున్నారని బాలినేని ఆరోపించారు. నీచుడా, ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంత కర్మ మా పెట్టింది, 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను, అంత కర్మ నాకు పట్టింది, నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా? అప్పుడు చెప్పుకోలేని నీకు చెప్పలేదు నేను నువ్వు చేసిన కార్యక్రమం. ఏం ఆ మనిషి, ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా? ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడుతున్న బూతులు మాట బయటికే ఆమె జనార్దన్ పక్కన ఉండి ఆమె అంతలా మాట్లాడుతుంటే మా కోడలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గులేదా నీకు? నేను రాజకీయం మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది, ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్గానే అంతలా తిడుతుందంటే, ఎవరు లేనప్పుడు మా కోడల్ని తిట్టలేదని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఆడవాళ్ళని పెట్టుకు రాజకీయం చేసావని నేను ఏం మాట్లాడుతున్నావు? నీచంగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలా నీకు? అంటే ఆ రోజు ఏం మాట్లాడాడు? ఎస్పీ గారు సరే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇళ్ళ పోయి కొడతాడంట. ఈయన ఒక్కడే మగోడు, ఇళ్ళ పోయి కొట్టే మగోడు. ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, ఇంటికి వచ్చి కొడతాడు. మా ఇంటికి వచ్చి వాడు కొడతాడంట. ఎంత ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గం. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేశా, ఒక్కరి మీద ఇబ్బంది పెట్టలా. నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు గురించి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, నీచగా మాట్లాడుతూ ఉన్నావు. వాటిని ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా ఓచుకొని కూర్చున్నా. మా కోడల మీద మా కుటుంబం మీద చేసావు నువ్వు. ఎంతవరకు ఊరుకుంటాం? దేనికైనా ఒక హద్దు ఉండాలా. ఏమి ఓట్లు అడగడా? ఇష్టం లేకపోతే ఇవ్వక ఇంత నీచం రాజకీయాలేంది? నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఈరోజు అడుగుతా ఉన్నా, మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే కేసు లేదు అంటే రేపు మేము ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయొచ్చా? చెప్పండి. మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు. ఆమె అంత నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు. వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి పిలిపిలా, విచారించలా. ఏం చేస్తున్నావు?